అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేటివి, కానీ ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలు మర్చిపోయినప్పటికీ కూడా 6 గ్యారంటీలలో రైతు రుణమాఫీ గురించి ఒక అంశం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు భరోసా మొత్తం తీసుకున్నట్లయితే రైతు భరోసా, ఈ రైతు భరోసా కింద ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అట్లనే రైతు భరోసా కింద 7,500 విడతల వారీగా ఎకరానికి 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం కౌలు రైతుకు, అట్లనే కూలీ రైతుకు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని అన్నది అదొక అంశం. ఇప్పుడు రైతు రుణమాఫీ చర్చనీయ అంశం. ఎందుకంటే ఏడ పోతే ఆడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రయ్యా అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా మరి తిరిగిండ్రు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతా అని అన్నాడు. అది తెలివి ప్రయోగించి మాట్లాడినరు. విడతల వారీగానే అందులో అర్థం చేసుకోలేకపోయినాం. ఇక వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ మీద కసరత్తు చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనే దాన్ని మర్చిపోయి విడతల వారీగా చేసుకుంటూ వద్దరట. మొదగల 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపు ఎవరికైతే రైతులకు రుణాలు ఉంటాయో ఆ రుణాల మాఫీ చేసుకుంటూ పోదామని ఆలోచన చేస్తూ ఉన్నదట. దానిలో భాగంగానే పిఎం కిసాన్ విధానం ఏదైతే ఉన్నదో ఆ పిఎం కిసాన్ విధానము ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు, అట్లనే రాజ్యాంగబద్ధమైన వాళ్ళు, ట్యాక్స్ కట్టేటోళ్ళు, ప్రభుత్వానికి పన్ను కట్టేటోళ్ళు, వీళ్ళందరినీ మినహాయించి ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్సు ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నారో వాళ్లకు మినహాయించి ఈ రైతు బంధు అంటే పిఎం కిసాన్ నిధులను సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తూ ఉన్నది. వీళ్ళందరినీ మినహాయించి ఆ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణమాఫీ ప్రక్రియలో అవలంబిస్తే ఎట్లుంటుంది అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నదట రాష్ట్ర సర్కార్. ముందుగా ఏం చెప్పిండ్రు, రైతులకు సన్నవడ్లు, దొడ్డు వడ్లు అని చెప్పేసి అంశం ఏది లేవనెత్తకుండా వడ్లు వండిస్తున్న ప్రతి ఒక్క రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పుకొని వచ్చిండ్రు. ఇక ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 6,000 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్లకు కేవలం సన్నవడ్లకే ఈ రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు. ఇప్పటికీ ఆ వడ్లు, సన్న వడ్లు ఏవి, ఆ రకాలేవి, ఆ విధి విధానాలు ఏంది, ఆ రూల్స్ ఏంది, ఆ గైడ్ లైన్స్ ఏంది, మొత్తం ఏవి ప్రకటించలే, ఏవి విడుదల చేయలే. ఈ పంటకు కూడా, ఈ రబీ పంటకు కూడా మొత్తం మీద 500 రూపాయల బోనస్ రానట్టే. సరే, బోనస్ ముచ్చట పక్కకు పెట్టుండ్రి. ఇక్కడ రైతు రుణమాఫీ విషయానికి వస్తే అధికంగా భారం పడేది ఈ 2-3 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వానికి. ఆ 50,000 కోట్లు ఎట్లా సమకూర్చుకోవాలి, ఏం కథ అని చెప్పేసి మల్లగుల్లాలు ఆడుతూ ఉన్నది, మల్లగుల్లాలు పడుతూ ఉన్నది. ఎక్కడి నుంచి ఆదాయ వనరులు, ఆదాయ సోర్సు అనేది ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది అనేది ఈ అంశం చెప్పిన తర్వాత మనం చెప్పుకుందాం. మొదగాలు 50,000, 75,000, 1,00,000, 2 లక్షలు గిట్ల ఏవైతే ఉన్నాయో గట్లా అమలు చేసుకుంటా పోదామనే దాని మీద ఉన్నదట. దాదాపు రైతు భరోసాకు కావాల్సిన 10,500 కోట్లు, అట్లనే ఈ ప్రీమియం ఏదైతే ఉన్నదో రైతు బీమాకు సంబంధించి ప్రీమియానికి సంబంధించి 1,500 కోట్లు కావాలి. ఈ ప్రీమియం ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తే, ప్రభుత్వమే ప్రీమియం రైతుల తరపున చెల్లిస్తే 2,500 కోట్లు దానికి కావాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే రైతులకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ రైతు బీమా ప్రీమియం ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరము ఆగస్టులో కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆగస్టు రాకముందే 2 నెలల ముందుగాలనే ప్రతిపాదనలు ఏమనెత్తిండ్రు, 739 కోట్లు కడుతున్నాము, ఏదైతే 1400 పైచిలకు కోట్లు ఉన్నాయో దాంట్లో 734 కోట్లు కడుతున్నాము అని చెప్పేసి చెప్పిండ్రు. మరి సమయం కాకముందే, టైం రాకముందే ఈ 734 కోట్లు ఎందుకు కడుతున్నారు అనేది అందరూ ప్రశ్న లేవనెత్తిండ్రు. ఈ 734 కోట్ల లెక్క అయితే చూపెట్టిండ్రు. మరి అవి ఎవరి జేబులకు పోయినాయో ఇంతవరకు తెలియదు. మళ్ళీ 1,500 కోట్ల లెక్క రాసుకొచ్చిండ్రు. ఇక ఈ అంశం అందరు యాది పెట్టుకోవాలి. రైతు బీమా ప్రీమియానికి సంబంధించి ఆగస్టులో చెల్లించాల్సి ఉంటే 2 నెలల క్రితమే ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. 234 కోట్లు ముందుగానే చెల్లిస్తున్నామని చెప్పేసి ఒకటైతే చెప్పిండ్రు. మరి మళ్ళీ 1,500 కోట్లు రాసిర్రు. ఈ 734 కోట్లు ఎవరి జేబులకు పోయినాయో మీరందరూ ఒకసారి యాద్ చేసుకోవాలి, యాది పెట్టుకోవాలి కూడా ఈ అంశాన్ని ఫ్యూచర్లో. రైట్, ఈ అంశం ఇట్లుంటే ఇప్పుడు కావాల్సిన ఇవన్నీ కలుపుకొని కేవలం ఏడాదికి కావాల్సిన ఈ పథకాలు ఏవైతే నగదు ప్రాతిపదికన కూడిన పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలకు సంబంధించి దాదాపు 1,50,000 కోట్ల పైచిలకు కావాలి సంవత్సరానికి. కానీ ఏం చేసిరో అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి 1,50,000 కోట్ల పైచిలకు కావాలి. వీళ్ళు బడ్జెట్లో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా 59,000 బడ్జెట్ కూడా పెట్టలేకపోయినరు. ఆ 59,000 బడ్జెట్ ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో గదేనికి కూడా సరిపడే అవకాశాలు ఇక్కడ కనబడతలేవు.
ఇప్పుడు వచ్చే ఆదాయ వనరులు ఏడికి పోతున్నాయి, మొత్తం మీద ప్రజలు వివిధ రూపాలలో కట్టిన పన్నులు ఏడికి పోతున్నాయి, ఈ ధరలు పెంచుతామని అంటా ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతామంటా ఉన్నారు, మెయిన్ ఆదాయ వనరుగా ఎంచుకున్న మద్యం ధరలు కూడా పెంచుతా ఉన్నారు. మరి ఇవన్నీ ఆదాయాలు ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి సమాధానం ఎక్కడ వెతుకుతే ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. మరి ఇట్లాంటి పరిస్థితులల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నదన్న పరిస్థితులల్లా వీళ్ళు ఎక్కడి నుంచి ఆదాయాలు సమకూర్చుకుంటారయ్యా అంటే రైతు పేరిట, రైతు సంక్షేమం పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రైతులకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కార్యక్రమాలు కానీ చేపట్టే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి ఈ రైతు సంక్షేమం పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ నుంచే తిరిగి పైసలన్నీ మళ్ళీ రొటేట్ అయితే మీకు సంబంధించిన అప్పులన్నీ వస్తాయని చెప్పేసి ఇక్కడ నిరూపించగలగాలి. మరి ఆ నిరూపణ ఎంతవరకు చేయగలుగుతారు? ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మళ్ళా రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర ఈ ప్రతిపాదన ఉంచిండ్రు. దానికి ఈ ప్రభుత్వం పూచీకత్తు కాకుండా ఉండాలి, ప్రభుత్వ పూచీకత్తు చెల్లకుండా ఉంటుంది అని చెప్పేసి ప్రతిపాదనలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది న్యాయ నిపుణులు అట్లనే ఆర్థికవేత్తలు ఈ అంశాలను తెర మీదకి తెచ్చుడు జరుగుతూ ఉన్నది. అట్లయితేనే ఆ కార్పొరేషన్ అమలవుతుంది అని మళ్ళీ ఆ కార్పొరేషన్ నుంచి మళ్ళీ రైతుల నెత్తి మీదనే పడుతుంది. ఆ పైసలన్నీ రైతుల నెత్తి మీదనే పడతాయి. మరి ఎట్లా ఏం కథ అనేది ఒక క్వశ్చన్ మార్క్. రైట్, ఈ అంశం ఇట్లుంటే ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో పనికిరానివని వాళ్ళు అంటా ఉన్నారు. మరి పనికిరానివి భూములు ఉంటేనే మంచిగా, ప్రభుత్వానికి ఆస్తులు ఉంటేనే మంచిగా, మరి ఆ ఆస్తులను వేలం వేసే పనిలో పడ్డది ఈ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పాలి. వచ్చిన నుంచి సెక్యూరిటీ బాండ్స్ కానుంచి మొదలు పెడితే ప్రభుత్వ భూములన్నీ అక్కడ బ్యాంకులలో తనఖా పెట్టుకుంటూనే వస్తూ ఉన్నది, తాకట్టు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నది, ఇంకా రుణభారం పెంచుకుంటూ పోతా ఉన్నది. కానీ ఆదాయ వనరులు పెంచుకుందామని ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ లేనట్టు ఇక వచ్చే పెట్టుబడులన్నీ ఎక్కడికి పోతాయో ఎరుకున్న ముచ్చట్నే. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి తెలంగాణకు వచ్చే పెట్టుబడులని ఆయన లాకపోవడంలో ఒక దిట్ట ఆరితేరిన విద్య ఆయనకున్నది కాబట్టి ఇక పెట్టుబడులు కూడా ఆటికే పోతాయి. ఇక వీళ్ళు ఎట్లా సపోర్ట్ చెయ్యరు. మొత్తం మీద రంగారెడ్డి, మేడ్చల్ వీటికి ఈ పరిసర ప్రాంతాలల్లో 700 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించిరట. ఆ ప్రభుత్వ భూములను వేలం వేసే యోచనలో సర్కారు ఉన్నది. ఇక మొత్తం మీద వేలం వేసి అప్పులు తెచ్చి ఈ 700 ఎకరాల వేలం వేస్తే దాదాపు 20,000 కోట్ల పైసలు సమకూర్చే అవకాశాలు ఉన్నాయట. ఇక ఆ డబ్బుల నుంచే మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నీ గట్టెక్కియాలి. మరి ఇంకా 55,000 కోట్ల పైచిలకు అవసరం పడాలి. ఈ భూములు అమ్మినా కూడా 20,000 కోట్ల రూపాయలే, ఈ భూములు వేలం పెట్టినా కూడా 20,000 కోట్ల రూపాయలే. మిగతావన్నీ ఏడికెళ్ళి చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. మొత్తం మీద ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. దాదాపు రాజస్థాన్, మహారాష్ట్ర ఆ జాగలల్లో ఎట్లా రుణమాఫీ విధానాలను అనుసరించిర్రు, రుణమాఫీ ఎట్లా చేసిర్రు అని చెప్పేసి అధికారులు అడిగి పోయి ఆల్రెడీ ఒక నివేదిక తెప్పించుకున్నారట. మరి మొత్తం మీద ఎట్లా రుణమాఫీ చేస్తే గనక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు మాట మీద నిలబడాలి సర్కార్, కానీ మాట మీద నిలబడేటట్టు లేదు. ఈ అప్పులు సమకూర్చుకునే యోచనలని ఈ అప్పులు సమకూర్చే విధానంలోనే ముంగడికి పోతా ఉన్నది. ఈ అప్పులు ఊడేదన్నటికీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఎప్పటికీ ఈ రైతు భరోసా నిధులు ఎట్లా సమకూర్చబడతాయి? ఇది ఒక్క రైతు భరోసాకు సంబంధించే ఇంతగానము అదైతంది సర్కార్ అంటే ఇంకా 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తుంది అనేది మనం ఒకటి యాది పెట్టుకోవాల్సిన పాయింట్. దాదాపు మోసపోతున్నాం అన్నప్పటికీ కూడా ఈ మోసపోయిన విధానాన్ని ఎవరు పసిగడతలేరు. మోసపోతూనే పాలన అందిస్తా ఉన్నారు. ఇంకా ప్రజాపాలన మీద దృష్టి పెట్టలేదు ఈ కాంగ్రెస్ సర్కార్. ఎంతసేపు బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. రైతు రుణమాఫీ అసాధ్యం అని చెప్పినప్పటికి కూడా కావాల్సుకొని ఎన్నికలల్లా మనది అగ్రచేయి కావాలని చెప్పేసి కావాల్సుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపినరు. నగదు ప్రాతిపదికన కూడి ఉన్న పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రజలను నమ్మించిరు. మొత్తం మీద ఇది ఏకకాలంలోనే అయితే రుణమాఫీ అయ్యే అవకాశాలు కనబడతలేవు. అవి ఏకకాలంలో కానప్పటికీ కూడా సర్కారు భూములు అట్లనే కార్పొరేషన్లు బ్యాంకులలో తాకట్టు పెట్టి ఈ పథకాలను అమలు చేసే యోచనలో సర్కారు అనేది చూద్దాం మరి ఎంతవరకు అమలైతే ఏం కథ అనేది పోతా ఉంటే.